తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చాలా ఘనంగా ప్రారంభమైంది. నిన్నటి నుంచి కూడా అనేక మ్యాచ్లతో విజయాలు సాధిస్తున్నారు. ఇటు హోరాహోరీగా కొనసాగుతుంది. అయితే సెలబ్రిటీలు కూడా ఒక మంచి కాజ్తో ఇక్కడికి వచ్చి వైజాగ్ స్టేడియంలో ఒక చాలా ఘనమైన ఈవెంట్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనతో పాటు దీని గురించి చెప్పేందుకు బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి ఎలా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇంటర్నేషనల్ స్టేడియం వైజాగ్ వచ్చి మనం అందరూ గెట్ టుగెదర్ ఈ టోర్నమెంట్ చారిటీ కోసం ఆడుతున్నందుకు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు బీ హియర్. చాలా హ్యాపీగా ఉంది. పొలిటికల్ టీంకు పోలీస్ టీమ్స్ సెలబ్రిటీస్ అందరూ కలిపి వైజాగ్లో ఆడడం ఒక ఉత్సాహం వస్తుంది. అది ఎలా అనిపిస్తుంది సార్? ఆబ్వియస్లీ అంటే ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లోపల మనం వాళ్ళందరితో కలిసి చేసినప్పుడు మనకు ఒక స్పోర్టివ్గా తీసుకుని నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఒక మ్యాచ్ ప్రెషర్ అంటే బాగా అనిపిస్తుంది. మనం స్పోర్ట్ని ఎంత మంచిగా తీసుకున్నాం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనొచ్చు. మీకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కానీ ఎన్నో వదులుకొని ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఒక మంచి కాజ్ కోసం అక్కడ వచ్చారు. ఈ వచ్చిన డొనేషన్ కానీ చారిటీస్కి ఇవ్వడం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు చిన్న పర్సెంటేజ్ ఇదంతా చిన్నది సార్ నేను చేయగలిగేది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు ఏం ఆలోచించారంటే మేము బతకాలి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బతకాలి, అంతే. ఒక మంచి కాజ్ తోటి ఇక్కడ బిగ్ బాస్ ఫేమ్లోకి వచ్చి అక్కడి నుంచి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈ క్రికెట్ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇందులోకి రావడం ఇది ఆడడం కూడా ఒక గొప్ప ఇది. నిజంగా దీనివల్ల అందరూ బాగుంటారు అని చెప్తున్నారు. అలాగే ఈ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పాల్పంచుకోవడం, ఇటు వేరే యాక్టర్స్తో కానీ ఇటు సెలబ్రిటీ పొలిటికల్ టీమ్స్తో కానీ ఆడడం ఇది ఒక ఎంకరేజ్మెంట్, ఇది ఒక చాలా మంచి ఎన్విరాన్మెంట్ అంటూ కూడా ఆయన చెప్తారు. కెమెరామ్యాన్ సాయితో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా నైన్టీన్, విశాఖ నుంచి.